హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో స్వీట్ ఐటమ్ స్వీట్ రెసిపీ అన్నమాట. సో దీన్ని మేమైతే ఖజూర్ బిస్కెట్స్ అని అంటాము. మరి మీరేమంటారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో లెట్స్ గో. సో ఇక్కడ మేము గోధుమ పిండే తీసుకున్నాము, మైదా పిండి కాదండి, మళ్ళీ చెప్తున్నాను, గోధుమ పిండి. సో మేము ఇక్కడ గోధుమ పిండిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1/2 కిలో అంతా బియ్యం పిండి అండ్ 1/2 కిలోకి కొంచెం తక్కువ సన్న రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది, అండ్ కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అనమాట. అది వేసేసుకొని కొంచెం కలిపేసుకోండి అలాగా. ఆ తర్వాత మనం ఇది స్వీట్ ఐటమ్ కాబట్టి బెల్లంతోనే చేస్తామండి. సో చక్కెర కూడాతో చేయొచ్చు, బట్ చక్కెరతో అంత టేస్ట్ యాడ్ అవ్వదు. బెల్లంతో అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. సో బెల్లంతో చేస్తున్నాం అనమాట. సో మనకి ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి మీరు ఎంతైతే గోధుమ పిండి తీసుకున్నారో అంతే సేమ్ ఈక్వల్ ప్రపోర్షన్గా బెల్లం కూడా తీసేసుకోండి. ఇక్కడైతే మేము 2 kgs ఆఫ్ గోధుమ పిండికి 2 kgs ఆఫ్ బెల్లం తీసేసుకున్నాం అనమాట. మీరు ఎంత అయితే తీసుకుంటారో గోధుమ పిండి అంతే ఈక్వల్ సేమ్ క్వాంటిటీ 1:1 టైప్లో తీసేసుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది మనకి మెల్ట్ అయితే చాలు, మనం అందులో వేసేసుకోవచ్చు అనమాట. సో బిఫోర్ డైరెక్ట్గా అందులో వేసేసుకునే బదులు మీరు కొంచెం వడకట్టి తీసుకుంటే ఏంటి అంటే ఏదైనా చెత్త ఉంటే ఆ బెల్లంలో వచ్చేస్తుంది అన్నమాట. సో నేనైతే ఇలా వడకట్టి తీసేసుకున్నాను. మా అత్తయ్య అయితే కలుపుతున్నారు. స్పూన్తో ఎందుకు కలుపుతున్నారు అంటే అది చాలా కాలుతుంది, బికాస్ అసలు స్టవ్ మీద నుంచి తీయగానే వేసేసాను కదా, చాలా అంటే చాలా కాలుతుంది. కలపలేకపోయారు ఫస్ట్ హ్యాండ్తో, సరే అని చెప్పేసి స్పూన్తో కలుపుతున్నారు అనమాట. సో మరి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం చూస్తూ చూస్తూ వేసుకోండి. అలా అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి కూడా. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసి వేసుకోండి. సో చల్లగా అయింది, నేను చేతితో కలుపుతానని చెప్పేసి మా అత్తయ్య చేతితో కలపడానికి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ అది ఇంకా వేడిగానే ఉంది. పాప చేయి కాలుతున్నా సరే మా అత్తయ్య అలానే కలిపేశారనమాట, సరే అని చెప్పేసి. సో వన్స్ మనం కలుపుకున్న తర్వాత మీకు కొంచెం పిండి అనేది గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. చూసి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి. మీరు మరీ పల్చగా అయిపోతే బిస్కెట్స్ ఏంటి అంటే మనకి ఆయిల్ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, ఎక్కువ గుంజుతుంది ఆయిల్ అనేది. సో మనకి పిండి అనేది కొంచెం చూసి వాటర్ అనేది కలిపేసుకోండి మీరు. సో ఇదేంటి అంటే మనకి ఇది కలుపుకున్న వెంటనే మనం బిస్కెట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొద్దు. ఒక 1 hour టైం ఇచ్చిన తర్వాత ఇలా మేము చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా రోటీ టైప్లో స్ప్రెడ్ చేసేసుకోండి. మరీ పల్సగా కాదండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత మందంగా ఉండాలి, ఇంత దొడ్డుగా ఉంటేనే అప్పుడు కొంచెం ఖజూర్ అనేది బాగుంటుంది బిస్కెట్ అనేది. సో పల్సగా వేసుకుంటే ఏంటి అంటే మనకి కొంచెం బిస్కెట్ అనేది గట్టిగా ఉంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు అలా దొడ్డుగా చూసుకుంటే ఏంటి అంటే బిస్కెట్స్ అనేవి మెత్తగా ఉంటాయి. ఆల్రెడీ మేము చేసేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో స్టవ్ పెట్టేసి బాండీలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఖజూర్ అనేది వేసేసుకోవాలి 1 by 1 వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో ఇదేంటి అంటే మనకి 1 month వరకు స్టాక్ ఉంటుందండి, 1 month వరకు నిల్వ ఉంటుంది. సో మనం చేసిన వెంటనే టిఫిన్లో వేసేసి మనం దానికి కవర్ చేసేసామంటే మనకి 1 week and 10 days కన్నా ఎక్కువ ఉండదు, పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది అనమాట. సో టిఫిన్లో వేసి వెంటనే మూత వేయకుండా ఏం చేయాలి అంటే ఇలా కింద పేపర్ అనేది పరుచుకొని మనం వేసిన బిస్కెట్స్ అనేది జల్లులు గుండెలు వేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత ఇలా పేపర్ మీద వేసేసుకోండి. ఆ బయట గాలికి అనేది కొంచెం ఆయిల్ కూడా అబ్జర్వ్ అయ్యి సో మనకి ఏంటంటే 1 month వరకు నిల్వ ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుందండి గోధుమ పిండి బిస్కెట్స్. చెప్పడం మర్చిపోయానండి, మీరు ఎప్పుడైతే ఇలా రోటీలాగా వైట్గా స్ప్రెడ్ చేసేస్తున్నారో అప్పుడు ఏం చేయాలంటే మీరు కింద కొంచెం గసగసాలు అనేది వేసేసుకోండి. గసగసాలు వేసుకున్న తర్వాత అలా రోటీలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది అన్నమాట. తినేటప్పుడు ఆ గసగసాలు అనేది నోటికి తగులుతుంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి బిస్కెట్స్. మనకి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లో బాక్స్లో కూడా మీరు పెట్టచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.